ఎలాన్ మస్క్ సమరభేరి మోగించారు. అనుకున్నట్టుగా కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అమెరికా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు పార్టీ పెడుతున్నట్టుగా మస్క్ వెల్లడించారు. పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఘాటు విమర్శలు చేశారు. అనుకున్నదే జరిగింది. టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ది అమెరికన్ పార్టీ అంటూ పేరు కూడా ఖరారు చేశారు. బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్ అలాగే ప్రతినిధుల సభ ఆమోదం లభిస్తే తాను రాజకీయ పార్టీ పెడతానని ఇటీవల ఎలన్ మస్క్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అంతకుముందు సెనెట్ కూడా బిల్లును ఆమోదించింది. తాజాగా సదరు బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా చేశారు. దీంతో బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారినట్లే. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఘాటు విమర్శలు చేశారు. అమెరికా ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికే తాను రాజకీయ పార్టీ పెట్టినట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. కాగా కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చాలా రోజుల నుంచి ఎలన్ మస్క్ బుర్రలో ఉంది. ఇందుకు సంబంధించి కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ఎక్స్ వేదికగా కొన్ని రోజుల కిందట ఎలన్ మస్క్ ఒక సర్వే కూడా నిర్వహించారు. కాగా సర్వేలో పాల్గొన్న 80% మంది కొత్త పార్టీ ఏర్పాటుకు అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు, అప్పట్లో ది అమెరికన్ పార్టీ పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీకి అదే పేరును మస్క్ కొనసాగిస్తున్నారు. కాగా అమెరికా రాజకీయాల్లో రెండు పార్టీలు ప్రధానమైనవి. ఒకటి రిపబ్లికన్ పార్టీ కాగా మరొకటి డెమోక్రటిక్ పార్టీ. ఈ రెండూ కాకుండా మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే సదరు పార్టీల ఉనికి నామమాత్రమే. ఈ పార్టీలని అమెరికా సమాజం పట్టించుకోదు. కాగా డెమోక్రటిక్ పార్టీ అలాగే రిపబ్లికన్ పార్టీ రెండూ బలమైనవి. అనేక దశాబ్దాల నుంచి అమెరికా రాజకీయాలను ఈ రెండు పార్టీలే శాసిస్తున్నాయి. ఒకసారి డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకొస్తే ఆ తరువాత టర్మ్ రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ రెండు పార్టీలకు బలమైన పునాదుంది. అలాగే వేలాది మంది కరుడుగట్టిన కార్యకర్తలున్నారు. అయితే విధానాల పరంగా రెండు పార్టీల్లో అనేక తేడాలున్నాయి. అనేక అంశాలతో డెమోక్రటిక్ పార్టీ ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, వలసల వంటి కీలక అంశంలో డెమోక్రటిక్ పార్టీ ఉదారంగా ఉంటుంది. అయితే ఇందుకు పూర్తి భిన్నం రిపబ్లికన్ పార్టీ. వలసల విషయంలో రిపబ్లికన్ పార్టీ కఠినంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎలన్ మస్క్ కొత్త పార్టీపై పెదవి విరిచేవారు కూడా లేకపోలేదు. ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు అనేది చిన్నా చితక విషయం కాదంటున్నారు వీరు. ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంత బలం ముఖ్యమనేది వీరి వాదన. అనేక మౌలిక అంశాలపై సదరు రాజకీయ పార్టీకి స్పష్టమైన విధానాలుండాలంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎలన్ మస్క్ సిద్ధాంతాలు ఏంటన్నది అమెరికా సమాజానికి ఇప్పటివరకు తెలీదు అన్నది వీరు చెప్పే మాట. అంతేకాదు, కేవలం విద్యుత్ వాహనాల్ని తప్పనిసరి చెయ్యాలన్న తన డిమాండ్ను అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించకపోవడంతోనే మస్క్ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేశారన్న ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. అంతిమంగా రాజకీయ పార్టీ పెట్టడమంటే కార్ల కంపెనీ పెట్టడమంత సులభం కాదంటున్నారు చాలామంది. కాగా ఎలన్ మస్క్ను బలపరిచేవారు కూడా అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొండిఘటంగా పేరు తెచ్చుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఎదిరించి నిలబడటం అంటే మాటలు కాదు అంటున్నారు మస్క్ మద్దతుదారులు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించి ట్రంప్ను ఎదిరించే దమ్ము తనకుందని ఎలన్ మస్క్ నిరూపించుకున్నారన్నారు వీరు. దీన్ని ఎలన్ మస్క్ సాధించిన తొలి విజయంగా ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.
కాగా తాజా పరిణామాల్ని డెమోక్రటిక్ పార్టీ నాయకులు నిశితంగా గమనిస్తున్నారు. ఎలన్ మస్క్ రాజకీయ పార్టీతో తమకు లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా అని లెక్కలు వేసుకోవడంలో ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారు. ఏమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్ సవాల్ విసిరారు.